అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణం. వినుకొండలో వైకాపాకు గట్టి షాక్. తేదీపలో చేరిన 4 వైకాపా కౌన్సిలర్లు చీఫ్ విప్ జీవి మాజీ ఎమ్మెల్యే వక్కిర సమక్షంలో తేదీపలో చేరిక. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తరుణంలో ఉన్నామని, ఈ క్రమంలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గంజాయి, గుట్కా, గూండాయిజం, రౌడీయిజం లేని అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని నడిపించడమే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం అన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో యువత పెడదోవ పట్టించే అనేక అంశాలు చూశామని, ఆ దుస్థితి మార్చడానికి అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అరాచక శక్తుల మీద ఉక్కుపాదం మోపుతున్నాం. అభివృద్ధికి సహకరించే వారికి అండగా ఉంటాం. అదే నమ్మకంతో పార్టీలో చేరుతున్న వారందరినీ హక్కువ చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేదే నా ఆశయం. పల్నాడు జిల్లా అభివృద్ధే నా ధ్యేయం. ఈరోజు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. ఆ లక్ష్యంలో మా వంతు బాధ్యత ఒక గవర్నమెంట్ చీఫ్ విప్గా, వినుకొండ శాసనసభ్యునిగా, పల్నాడు జిల్లా నివాసిగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి, వినుకొండ నియోజకవర్గ సంపూర్ణ సమగ్ర అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మొన్న ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీ విని ఎరుగుని మెజార్టీ, 30,000 పైన మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. వినుకొండ టౌన్లో అన్నిటికంటే ఎక్కువ భారీ మెజార్టీ ఇచ్చారు. అందుకని భావితరాలు గుర్తుండే విధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేద్దాం, చేసి చూపిస్తాం. గతంలో సగం పనులు 10 పైసలు పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఆరంభ స్వరత్వంతో పనులు ప్రారంభించి పనులు చేయకుండా వదిలేసినవి ఉన్నాయి. కానీ మేము ఏ పని అయితే తీసుకుంటాం వాటిని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మొత్తం పూర్తి చేస్తాం. శాశ్వత మంచినీటి పథకానికి ఒక పరిష్కారం ఇస్తాం. అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం. కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి పెద్దలందరి సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేస్తాం. అదేవిధంగా స్టేడియం నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, ఓ నంబర్ 1 పార్క్ తీర్చిదిద్దుతాం. టీటీడీ కళ్యాణ మండపం చేస్తాం. ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరి సహకారం కావాలి, ప్రజలందరి సహకారం కావాలి. ఈ వినుకొండ పట్టణాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీన్ని ఉద్ధరించి కొంతమంది కౌన్సిలర్స్ అభివృద్ధి భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వినుకొండ ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని, మా వంతు కర్తవ్యం మేము చేస్తామని ముందుకు వచ్చినటువంటి వైసీపీ కౌన్సిలర్లను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు అభివృద్ధి కోసం అందరూ చేయి కలిపి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈరోజు ముందుకు వచ్చినటువంటి కౌన్సిలర్స్ని నేను అభినందిస్తున్నా. అంజలి గారు 20వ వార్డు కౌన్సిలర్ గారు, వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన.